అందరికీ నమస్కారం. తెలుగులో వాక్యాలు ఎలా ఏర్పడతాయి, వాటిని ఇంకా అందంగా, బలంగా ఎలా మార్చొచ్చో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు విశ్లేషణలో మనం తెలుగు వాక్య నిర్మాణంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను చాలా సులభంగా తెలుసుకుందాం. ఇది మన రాతను, మన మాటను కూడా మరింత స్పష్టంగా మార్చడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది. మనం మాట్లాడేటప్పుడు గాని, రాసేటప్పుడు గాని చిన్న చిన్న వాక్యాలను కలిపి ఒక పెద్ద అర్థవంతమైన వాక్యంగా ఎలా మారుస్తాం? అసలు వాక్యాలను కలపడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మన చర్చ. ఇది తెలిస్తే భాష మీద పట్టు ఇంకాస్త పెరుగుతుంది. సరే, మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా వాక్య నిర్మాణం అంటే ఏంటో బేసిక్స్తో మొదలుపెడదాం. ఆ తర్వాత సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలు అంటే ఏంటో ఉదాహరణలతో సహా చూద్దాం. ఇక చివరగా వీటన్నింటి మధ్య తేడాలు ఏంటో స్పష్టంగా తెలుసుకుందాం. ఓకే, ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. తెలుగులో వాక్య నిర్మాణం సింపుల్గా చెప్పాలంటే వాక్యాలను కరెక్ట్గా నిర్మించే పద్ధతి అన్నమాట. ఇది గనక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మన ఆలోచనలను మరింత క్లియర్గా ఇంకా అందంగా చెప్పొచ్చు. ప్రధానంగా తెలుగులో వాక్యాలను 3 రకాలుగా నిర్మించవచ్చు. అవును, కేవలం 3 పద్ధతులు. ఈ మూడింటిని మనమిప్పుడు ఒక్కొక్కటిగా విడమరిచి చూద్దాం. మన మొదటి అంశం సామాన్య వాక్యం. ఇది అన్ని రకాల తెలుగు వాక్యాలకు ఒక బేస్ లాంటిది. ఒక ఇల్లు కట్టడానికి ఇటుక ఎలాగో వాక్యాలకు ఇది అలా అన్నమాట. దీన్ని అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా సులభం. దీనికున్న ఒకే ఒక్క రూల్ ఏంటంటే, వాక్యంలో ఒకే ఒక్క సమాపక క్రియ ఉండాలి. అంటే ఒకే ఒక్క పూర్తి అయిన పని ఉండాలి. ఆ క్రియతో వాక్యం ముగుస్తుంది, మనకు పూర్తి అర్థాన్నిస్తుంది. అంతే, చాలా సింపుల్. ఈ ఉదాహరణ చూడండి. గీత పాట పాడింది. ఇక్కడ పాడింది అనేది సమాపక క్రియ, అంటే ఆ పని పూర్తయింది. ఈ వాక్యానికి ఒక కంప్లీట్ మీనింగ్ వచ్చింది. ఇంతకుమించి ఇందులో ఏమీ లేదు. ఇదే సామాన్య వాక్యం. ఓకే, ఇప్పుడు కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. మన దగ్గర ఉన్న ఆ ఇటుకలను కలపటం ఎలాగో నేర్చుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి జరిగిన పనులను ఒకే ఫ్లోలో చెప్పటానికి మనం వాడే మొదటి పద్ధతే ఈ సంశ్లిష్ట వాక్యం. దీంట్లో ఉన్న అసలు మ్యాజిక్ ఏంటంటే, ఎన్ని పనులు జరిగినా చిట్టచివరి పని మాత్రమే పూర్తయినట్లుగా చూపిస్తాం. అంటే ముందు వచ్చే క్రియలన్నీ అసంపూర్ణంగా ఉండి చివరి క్రియ మాత్రమే వాక్యాన్ని ముగిస్తుంది. ఇది మనం చెప్పే విషయానికి ఒక కథలాంటి ప్రవాహాన్ని ఇస్తుందన్నమాట. ఉదాహరణకు ఈ 2 సామాన్య వాక్యాలను తీసుకోండి. 1, కిరణ్ ఇంటికి వచ్చాడు. ఇది ఒక పూర్తి వాక్యం. రెండోది, కిరణ్ అన్నం తిన్నాడు. ఇది కూడా ఒక పూర్తి వాక్యమే. ఇప్పుడు ఈ రెండింటినీ ఒకే ఫ్లోలో చెప్పాలి. ఎలా? చూసారా? కిరణ్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు. ఇక్కడ మొదటి క్రియ వచ్చాడు కాస్త వచ్చిగా మారింది. అంటే అది ఒక అసంపూర్ణ క్రియ. కథ ఇంకా ముగియలేదని చెప్తోంది. ఆ తర్వాత తిన్నాడు అనే పూర్తి క్రియతో వాక్యం ముగిసింది. ఇదే సంశ్లిష్ట వాక్యమంటే. ఇంకో ఉదాహరణ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. అమ్మ నిద్రలేచింది. అమ్మ ముఖం కడుక్కుంది. ఈ 2 వాక్యాలను కలిపితే ఏమొస్తుంది? అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది. ఇక్కడ లేచి అనేది అసమాపక క్రియ, అంటే అసంపూర్ణమైనది. కడుక్కుంది అనేది సమాపక క్రియ, అంటే పూర్తి అయినది. సరే, ఇప్పుడు వాక్యాలను కలపడానికి ఉన్న మరో పద్ధతిని చూద్దాం. 2 సమానమైన ప్రాముఖ్యత ఉన్న ఆలోచనలను పక్కపక్కన చేర్చి చెప్పడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ కలిపిన వాక్యాలు వేటికవే స్వతంత్రంగా ఉంటాయి. సంయుక్త వాక్యం అంటే ఏంటంటే, 2 లేదా అంతకంటే ఎక్కువ పూర్తి అర్థాన్నిచ్చే సామాన్య వాక్యాలను మరియు కానీ, అందువల్ల లాంటి పదాలతో, అంటే సముచ్చయములతో కలపడం. ఇక్కడ ప్రతి వాక్యానికి దాని సొంత పూర్తి క్రియ ఉంటుంది. ఈ 2 వాక్యాలను చూడండి. రజని అందంగా ఉంది. ఇది ఒక పూర్తి వాక్యం. రజని ఉద్యోగం సంపాదించింది. ఇది కూడా ఒక పూర్తి వాక్యమే. 2 వేటికవే స్వతంత్రమైనవి, సమానమైనవి కూడా. ఇప్పుడు చూడండి, ఈ 2 వాక్యాలను మరియు అనే పదంతో సింపుల్గా కలిపేశాం. రజని అందంగా ఉంది మరియు ఉద్యోగం సంపాదించింది. ఇక్కడ 2 సమాపక క్రియలు, అంటే ఉంది, సంపాదించింది, వాటి స్థానాల్లోనే ఉన్నాయి. ఏ వాక్యమూ దాని ప్రాధాన్యతను కోల్పోలేదు. రైట్, ఇప్పటిదాకా మనం 3 రకాల వాక్యాలను చూశాం. ఇప్పుడు వాటన్నింటినీ ఒకే చోట పెట్టి వాటి మధ్య తేడాలేంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన భాగం. ఈ పట్టిక చూడండి.
మొత్తం విషయం ఒక్క చూపులో మనకు అర్థమైపోతుంది. సామాన్య వాక్యం అంటే ఒకే ఆలోచన, ఒకే పూర్తి క్రియ. సంశ్లిష్ట వాక్యం అంటే పనుల క్రమాన్ని ఒకే ప్రవాహంలో చూపించడం. ఇక సంయుక్త వాక్యం అంటే రెండు సమానమైన ఆలోచనలను పక్కపక్కన నిలబెట్టడం. ఇదే ఈ విశ్లేషణ యొక్క అసలైన సారాంశం. ఇప్పుడు మనకు వాక్య నిర్మాణంలోని 3 కీలక పద్ధతులు తెలిసిపోయాయి. మరి ఇకపై కేవలం సింపుల్గా సామాన్య వాక్యాలకే పరిమితం కాకుండా సందర్భాన్ని బట్టి సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలను ఉపయోగించి మన భావాలను ఇంకా ఎంత బలంగా, ఆసక్తికరంగా చెప్పొచ్చో కదా. ఈ జ్ఞానం మన రచనను తప్పకుండా మెరుగుపరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.